అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. నాన్న, చిట్టి తండ్రి, ఎన్నాళ్ళ నుండి ఉత్తరం రాయలేకపోయినా ఈ ఊరొచ్చిన 3 రోజులకే నీకింత పెద్ద పత్రం రాయాల్సి వస్తుందని నేను అనుకోలేదురా పిచ్చికన్నా. దానికి కారణం చెప్పాలంటే చెంచల. నేను అతిగా ప్రేమించిన చెంచల ఆ కథా విధానంతో పెట్టిందననా? మా కంపెనీ ఒక విదేశీ కంపెనీ సహాయంతో ప్రస్తుతపు మా వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలి అని నిశ్చయించుకుంది. ఆ మాట అనుకొని ఊరుకొని ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. నేను చెంచలను ప్రేమించేవాణ్ణి కాదు. మా కొత్త ఫ్యాక్టరీని నేనిప్పుడు కూర్చొని ఉత్తరం రాస్తున్న ఈ ఊళ్ళల్లో కట్టాలి అని నిర్ణయించుకున్నారు పెద్దలు. ఆ నేల సర్వే చేసి దాన్ని చదును చేసి చుట్టూ ముళ్ళు తీగ వేయించుకునేందుకు ఆ కంపెనీలో 2 సంవత్సరాల క్రితం చేరిన ఆ ఇంజనీర్ గారిని పోయిరా తండ్రి అని పంపాలా? సరే, మొన్న ఉదయం 8 గంటలకు ప్యాసింజర్లో బయలుదేరారు. ఈ ఊరిలో ఎక్స్ప్రెస్లు ఆగవట. బండి సరిగ్గా ఏడిస్తే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఊరు స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 2 మైళ్ళ కాలినడక అంటే సుమారుగా ఊళ్ళోకి 3 గంటలకు చేరగలుగుతాం అని అన్నమాట. ఒక మిత్రుడు సలహా మీద ఆ ఊరి కరణం గారికి నేను పలానా పని మీద వస్తున్నానని, నాకు ఒక ఇల్లు చూసి తాళం వేసి అట్టిపెట్టమని ప్రాధేయపడుతూ జాబు రాసుకున్నాను. ముందుగానే ఆ మహానుభావుడు నా యందు దయవుంచి అలా చేసినట్లుగా కూడా ఒక కార్డు రాసి పారేశాడు. ఊరి మొదట్లో పెద్ద బంగళా ఖాళీగా ఉందట. ఇంకేం చాలా సంతోషించాను. అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వస్తే వెతికే పని ఒక్కటే తప్పిందన్నమాట. అది నాకే కాకుండా ఆఫీస్కి కూడా సరిపోవచ్చు అనుకున్నాను. నేను వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేస్తే చిన్నగా జూనియర్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, మేస్త్రీలు వచ్చి చేరతారు. మా కంపెనీ మేనేజర్కి కూడా ఈ విషయం చెప్పాను. ఆయన చూసి బాగుంటే టెలిగ్రామ్ ఇవ్వమన్నారు. ఆఫీస్ ఫర్నిచర్, సర్వేకు కావలసిన పరికరాలు, రికార్డులు మొదలైనవన్నీ పంపిస్తాను అని అన్నారు. నాతో పాటు అక్కడే పనిచేస్తున్న జాకోబును కూడా పంపేందుకు నిర్ణయించింది. కంపెనీ బండి ఇంకో అరగంటలో బయలుదేరుతుంది అని అనగా అకస్మాత్తుగా వాడొచ్చి మా ఆవిడికి కాళ్లల్లో ముళ్ళు విరిగింది. ఇలాంటి వంకతో ఆ రోజు రాలేదని, మర్నాడు ఉదయాన్నే బయలుదేరి వస్తానని క్షమించమని, ఆఫీసర్కి రిపోర్టులు చెయ్యవద్దని బతిమలాడసాగాడు. వాడి ముఖం చూస్తే జాలేసి సరేనని బయలుదేరాను. వీడు రాడని ముందే తెలిస్తే ఆ కరణం గారికి పెట్టే బెడ్డింగ్ మోసుకొచ్చేటట్లుగా స్టేషన్కి పంపమని రాసుకొని ఉండేవాణ్ణి కదా. సరేలే, స్టేషన్లో మనిషి దొరక్కపోతాడా అనే ధైర్యంతో బయలుదేరాను. మనం అనుకున్నట్లు అన్నీ జరగవు కదా. నేనెక్కిన రైలు బండి ఆ దారిలోనే మరో గూడ్స్ బండి పట్టాలు తప్పటంతో 6 గంటల ఆలస్యంతో రాత్రి 8 గంటలకు స్టేషన్లో ఆగింది. బిక్కుబిక్కుమంటూ కీచురాళ్ల మోత. ఒక రేకుల షెడ్డు ముందు దిగాను. నేను పెట్టే బెడ్డింగ్ పట్టుకొని ఉన్నంతసేపు పట్టలేదు తిరిగి బండి బయలుదేరటానికి. బండి బయలుదేరిన మరుక్షణంలో చూసుకుంటే నేనొక్కడే మిగిలాను. చేతిలో పెట్టే బెడ్డింగ్ కింద పెట్టేసి నా దురదృష్టానికి నిట్టూరుస్తూ ఏం చెయ్యాలో తోచక అయోమయంగా నిలబడిపోయాను. అయితే పిండార పోసినట్లుగా వెన్నెల కాస్తంత ధైర్యం చేకూరుస్తుంది. తర్వాత 2-3 నిమిషాలకు బాగా రేగిన జుట్టును సరిచేసుకుంటూ ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడటంతో ఏదో పోయిన వస్తువు దొరికినట్లే అనిపించింది. నేను వెళ్ళవలసిన ప్రదేశానికి దారి వగైరాలు అనే ఉత్సాహంతో నోరు తెరిచేలోపు ఆయనే ఒక చిరునవ్వు పారేసి మీరు రైల్లో దిగారా అని అడిగాడు. అవును అని అన్నాను. అయితే మీ టికెట్ ఇలా ఇస్తారా అని అన్నాడు. మీకెందుకు అని అనగానే నేను ఈ స్టేషన్ మాస్టర్ని అని చెప్పాడు. ఆయన ఆపద్బాంధవుడులా కంటబడిన ఆయన గృహంలో ఆ పెట్టే బెడ్డింగ్ పెట్టి ముందుకు వెన్నెల్లోకి చీల్చుకుపోతున్నట్లుగా అడుగులు వేశాను. అది తప్ప నాకు మరో దారి లేదు. ఆయనే మర్నాడు ఉదయం నా పెట్టెనిచ్చి కరణం గారి ఇంటికి పంపుతాను అని అన్నాడు. అనుకోకుండా ఏర్పడిన ఈ ఉపద్రవం నాకు కాస్త చికాకు కలిగించింది. అటు లేటుగా వచ్చిన రైలు బండి మీద నాతో పాటు రాని జాకోబు మీద కూడా కోపం వచ్చింది. కానీ చేయగలిగింది ఏముంది? కాదంటే కాళ్లను నేలకి కొడుతూ నడపటం తప్ప. కష్టాల్లో పుట్టినవాడు తర్వాత ఎన్నడో చూపిస్తాడు అన్నట్లు ఇన్ని ఇబ్బందుల్లో బయలుదేరాను కాబట్టి
ఈ కంపెనీ ప్రారంభంతో మనకు ఒక మంచి ప్రమోషన్ దొరుకుతుందా అని ఆశ కూడా మనసులో మొలకెత్తింది. అది ఎలా ఉన్నా రాత్రికి రాత్రి చెంచలను ప్రాణ సమానంగా ప్రేమించాను అనేది మాత్రం ఖాయం. వెన్నెల పిండిలా ఆరబోసినట్లు ఉందని ఇందాకే రాశాను కదా. బాటకు రెండు పక్కల సర్వే తోపుల కోటగోడల్లా వరుసల అందంగా ఉన్నాయి. వాటి వెనుకగా గజిబిజిగా వికృతంగా ఏవేవో చెట్లు, వింత వింత పక్షుల కోతలు. ఎంత వెన్నెల ఉన్నా కాస్త వెన్నులో నుంచి భయం చలిలా పుట్టుకొస్తున్న మాట నిజమే. 8:30 గంటల తర్వాత నరసంచారం లేని ఆ కొత్త బాటలో నడవాలంటే నాకే కాదు ఎవరికైనా అలాగే ఉంటుందని మనసుకు నచ్చ చెప్పుకోవటంలో తప్పలేదు. ఏముంది అందున 1-2 సార్లు ఆ వెనక ఎవరో నడుస్తున్నట్లుగా ఊహించుకొని నవ్వుకొని ముందుకు అడుగులు వేసేవాడిని. ఒకందుకు నాలో నేనే ఎంతగానో సంతోషించాను. ఆ స్టేషన్ మాస్టర్ ధర్మమా అని పెట్టే బెడ్డింగ్ మోసే బెడద ఒకటి ఆ సమయంలో తప్పినందుకు 15 నిమిషాలకు ఆ చెట్ల మధ్య నుండే ఓళ్లల్లో దీపాలు లేలగా కనపడుతున్నాయి. పర్వాలేదు, స్టేషన్కి దూరంగా ఉన్న కరెంటు దీపాలు ఉన్నందుకు సంతోషించాను. లేకపోతే ఈ జాకోబ్ గాడు వచ్చేంతవరకు కిరసనాయిల్ లాంతర్లు కూడా తొడవవలసిన అవసరం ఏర్పడినా ఏర్పడొచ్చు. అసలు వాడిని నేను ఈ 2 ఏళ్లలో కనిపెడుతూనే ఉన్నాను. వట్టి దొంగ వెధవ. పని ఎగ్గొట్టడంలో ఫస్ట్ వాడే ఉంటాడు. దీపాలు చూసేటప్పటికీ ఇందాక చెప్పాను కదా, అది కూడా దూరమైపోయింది. అడుగులు ఉత్సాహంగా పడ్డాయి. స్టేషన్లో ఉడికి ఉడకని 4 మెతుకులు గతికానేమో. కడుపు ఆవురావురుమంటుంది. ముక్కు ముఖం తెలియకపోయినా ఇంత దూరం నుండి పొద్దుపోయి వచ్చినా నాకు ఆ కరణం గారు 4 మెతుకులు వెయ్యకపోతాడా అనే ఆశ మనసులో మొదలవుతుంది. కానీ అదృష్టం మరోవైపు నుండి పగ్గాలేసి లాగుతూ ఉంటే ఆ కరణంతో నాకేమిటని. చెంచెల తప్పు కథలో రాసే అలవాటును నేను కూడా అంత సూటిగా చెప్పటమా? కొద్దిగా ఓపిక పట్టరా, వెన్నెల ఉందన్నాను కదూ. సర్వే తోపులు కూడా ఉన్నాయా? అలా ఆ దారి ఒక మలుపు తిరిగి ఒక చిన్న కాలువ మీద వేసిన కర్ర వంతెనను కాస్త దాటేటప్పటికీ ఊరు పూర్తిగా స్పష్టంగా కనపడింది. అందులో ఊరికి యువతలిగా ఉన్న ఒక బంగళా నన్ను ఇట్టే ఆకట్టేసింది. ఎంత బాగుంది అని అనుకున్న క్షణానికి ఆ ఊరి కారణంగా నా కోసం నిర్ణయించిన బంగళా ఇదేనేమో అనే అనుమానం కూడా మొలకెత్తి చిన్న చిన్న గారడివాడు మామిడి చెట్టులా పెరిగిపోసాగింది. చిట్ట చివరికి ఆ లైట్లు, బంగ్లా, దాని చుట్టూ ఉన్న తోట చూస్తూ ఉంటే అదే నాకు నిర్ణయించిన బంగ్లా అని నిర్ణయించుకొని కరణం గారు చేసిన సహాయానికి మనసులోనే ధన్యవాదాలు కూడా అర్పించేశాను. ఇంకాస్త ముందుకొచ్చేటప్పటికి ఆ ఇంటి ప్రహరీ కూడా దాదాపుగా వచ్చేసింది. ఆ తర్వాత ఓ 10 అడుగులు వేశానో లేదో పెద్ద గేటు ముందు నమస్కారం అంటే ఓ వ్యక్తి ప్రతి నమస్కారం అన్నారు. కరణం గారి మనిషి కాదు కదా అనుకుంటూ బండి ఆలస్యంగా వచ్చిందా బాబు అని అడిగాడతను. అవునని అన్నాను. దయచేయండి బాబుగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాడా వ్యక్తి. బాబుగారు అంటూ సంశయిస్తూనే అడిగాను. అదే రఘునందనం బాబుగారు అని చెప్పాడతను. అంటే కరణం గారు కాదన్నమాట. ఇంటి యజమానే ఉండవచ్చు. ఉల్లాసంగా తనివి తీరా బంగళా ముందర తోటను చూస్తూ అడుగులు ముందుకు వేశాను. బయట గేటుకు వరండాకు మధ్య సుమారు 500 అడుగుల దూరం ఉంటుంది. అసలు ఆ బంగళా ఆకారాన్ని చూస్తుంటే ఒక నిర్ణయం ప్రకారం కట్టినట్లుగా ఉంది. రేపొద్దున జనరల్ మేనేజర్కు టెలిగ్రామ్ ఇస్తే సరి, ఒక పని చాలా సులువుగా అయిపోతుంది అని అనుకున్నాను. పాలరాతి గచ్చు మీద శబ్దం చేయకుండా అడుగులు వేస్తున్నాయి నా బూట్లు. గేటు వద్ద నుండి నన్ను అనుసరించిన ఆ వ్యక్తి లోపలికి చూస్తూ బాబుగారు వచ్చారు అని అన్నాడు. అంత పెద్ద హాలు చూసేసరికి కళ్ళు జిగేలు మన్నాయి. అది జమీందారుల గృహం కాదు కదా అని అనిపించింది. అటువంటి గృహంలో కాలు పెట్టడానికి కాస్త కాలు కూడా తడబడిన మాట వాస్తవమే. రండి రండి అని అన్నాడు ఆయన లేచి నిలబడి సాదరంగా ఆహ్వానిస్తూ. అంత స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక సాధారణ ఇంజనీర్ని నన్ను ఇలా ఆహ్వానించటం నాకే గర్వకారణమైంది. చిరునవ్వుతో నమస్కారం అండి అని అన్నాను. నమస్కారం బాబు, బండి ఆలస్యంగా వచ్చిందా? ఇదిగో
ఈ రైలుతో వచ్చిన చిక్కే ఇదయ్యా అని అన్నారు ఆయన నవ్వుతూ. ఆ నవ్వులో ఏదో తెలియని మెరుపు. ముఖం మరింత విశాలమైంది. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు తళుక్కున మెరిసింది. తెల్లటి జుట్టు వింతగా నిక్కపొడుచుకుంది. నేను లోపలికి అడుగులు వేశాను. ఆయన సోఫా చూపిస్తూ కూర్చో అని అన్నారు. కూర్చొని తలెత్తి మెరిసిపోయే ఆ బంగళాని మరొకసారి వింతగా చూశాను. కరణం గారు రాశారని ఏదో చెప్పబోతుంటే, ఇదేనయ్యా మీ కుర్రాళ్లతో వచ్చిన చిక్కే ఇది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ప్రతి వాళ్లతోటి వ్యాపార సర్వేలు మాట్లాడటమే తప్ప ఒక మంచి మర్యాద లేదు. పొద్దుననగా బయలుదేరావు, ఎండలో కొట్టుకుని ఇంటికి గమ్యం చేరావు. కాళ్ళు కడుక్కో ముందు, కాసిని మంచినీళ్లు తాగు, డొక్కేడుస్తూ ఉండాలి, కడుపు నింపుకో, ఆ తర్వాత అవన్నీ సావకాశంగా మాట్లాడుకోవచ్చు అని చిరునవ్వు నవ్వి క్షణంలో ఎంత పని జరిగిపోయింది, నువ్వొచ్చి ఇంతసేపయిందా, మా అమ్మాయిని నీకు పరిచయం చేయనేలేదు కదా, అది ఒట్టి మందబుద్ధి అని తిడుతూనే ఉంటుంది. కానీ ఏం లాభం, ఒక్క క్షణంలో పిలుస్తాను, ఇట్టే వస్తుంది. ముందు పరిచయం, ఆ తర్వాత తినటం తాగటం అని వాక్ప్రవాహానికి చిన్న ఆనకట్ట వేసి చెంచలా అని పెద్దగా పిలిచారు. నేనాయన మాటలకు వింతగా చూస్తూ అలాగే కూర్చుండిపోయాను. ఓ చెంచలా, త్వరగా రావాలి, చల్లటి పిల్లవాయువుల గదిని చుట్టుముడుతున్నాయి. తోటలోని సంపెంగల వాసన వాయువుతో మిళితమైన తనను మత్తెక్కిస్తుంది. ఎక్కడో మృదువైన అడుగుల సవ్వడి, కోకిల కంఠంతో చల్లటి ఆలాపన. నేను నోరు తెరుచుకొని అలాగే లోపలికి, అది కర్టెన్ వంక చూస్తూ కూర్చున్నాను. మృదువైన ఎర్రటి సన్నటి వేళ్ళు కర్టెన్ను పక్కకి తొలగించాయి. మరో క్షణంలోనే ఒక అపరంజి బొమ్మ తళుక్కున మెరిసింది. కళ్ళు అప్పగించేశాను. తెల్లటి చీర, తెల్లటి జాకెట్, నల్లటి ఒత్తైన కురులతో అందానికి ప్రతిబింబంలా, అజంతా శిల్పంలా ఉంది. ఆ చెంచలను చూస్తుంటే నా కళ్ళు తిరిగాయి. వారు రానే వచ్చారు. నీకు పరిచయం చేద్దామని పిలిచాను, ఇలా రా అని అన్నారాయన. ఆమె ఎక్కడ పడిపోతానో అన్నంత శుతిమెత్తగా అడుగులు వేస్తూ ఎదురుగా వచ్చి నిలబడింది. ఆ హాలు మంచగా నిలబడి మరోపక్క బల్బుల తళుక్కుమంది. మా అమ్మాయి చెంచల అని అన్నారు. నా వైపు తిరిగి నమస్కారం అన్నాను. నాకు తెలియకుండానే నా నోరు పలికింది. చేతులు కలిశాయి. నమస్కారం అని అంది. వీరి గురించి నీకు చెప్పక్కర్లేదు కదా అని అన్నారాయన. ఆమె సన్నని నవ్వుకు ఆ గదిలో వెన్నెల కురిసింది. ముందు చల్లటి నీళ్లు పంపు, గొంతు తడుపుకొని పావుగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానానికి నీళ్లు తోడి కబురు పంపు, ఈలోగా మాట్లాడుకుంటూ ఉంటాము అని అన్నాడాయన. సరే అంది ఆమె వెను తిరుగుతూ. ఆమె ఆ గదిలో నుంచి వెళ్ళినా నేను తన వైపే సభ్యతను కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాను. తర్వాత 5 నిమిషాలకు ఆ ముసలాయన నన్నేమన్నా అపార్థం చేసుకుంటాడేమో అని తల దించుకునేటప్పటికీ ఆ అపరంజి బొమ్మ గురించి ఆయన ఎత్తనే ఎత్తారు. మా చంచల ఉంది చూశారు, అందానికే ప్రతిబింబం, అంతేకాదు సుగుణాల రాశి కూడా. మా అమ్మాయిని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అని అనుకునేవు. నిజంగా ఇది అక్షరాల నిజం. దానిదంతా దాని తల్లి పోలిక అని ఒక నిట్టూర్పు విడిచారు. మరుక్షణంలో ఆయన ముఖం నల్లబడిపోయింది. తల దించుకున్నారు. చిటికెన వెలుతో కళ్ళ కింద రాసుకోవటంతో బహుశా కన్నీరు కూడా తుడుచుకుంటున్నారేమో అని అనిపించింది నాకు. ఇదిగో చూడు, ఇంతకీ మర్చిపోయాను మతిమరుపులో, నన్ను మించినవాడు లేనే లేరు. ఆ, నీ పేరు అడగలేదు, ఏంటి నీ పేరు అని అన్నారు. నేను నా పేరు చెప్పాను. శేషగిరి, నువ్వే చెప్పు. నా భార్యది నాది ఒక కులం కాకపోవచ్చు. మేమిద్దరం పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుని ఉండవచ్చు. అంత మాత్రాన ఆ కోపమంతా చెంచల మీద ఎందుకు తీర్చుకోవాలి అని అన్నారు. నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను. చెంచల మీద ఎవరికైనా కోపమా? ఏమైందండి అని అన్నాను ఆత్రంగా. ఏమవుతుంది, నాతో పాటు నా చెంచలను కూడా బహిష్కరించారు నా వాళ్ళంతా. అంతకంటే వాళ్ళు చేయగలిగేది మాత్రం ఏముంది అని ఒక నిశ్వాస విడిచారాయన. నాకు ఆయన ధోరణి పూర్తిగా అర్థం కాకపోయినా అది నన్నంత గాయపరిచేది కాకపోవటంతో ఊకొట్టి ఊరుకున్నాను. పోవయ్యా, ఇవాళ నా చెంచలకు పెళ్లి కాకుండా అయితే చెయ్యగలిగారు. ఎంత దూరం వచ్చానా, ఎక్కడైనా పెళ్లి కాకుండా ఎట్లా అడ్డుపడతారో చూస్తాను.
ఏమనుకుంటున్నారో వెధవలు, వాళ్ళ సంసారాలు కొనేయగల తాహత ఉంది నాకు. ఆ అని ఒక్క క్షణమాగి, నువ్వు చెప్పు శేషగిరి, మా చెంచలను పెళ్లి చేసుకునేందుకు ముందు ఎవడూ రాడంటావా అని అన్నారు. అలాంటి ప్రశ్న వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కాస్త ఉక్కిరిబిక్కిరైన మాట వాస్తవమే, కానీ తొందరపాటును నిగ్రహించుకొని, అదేం మాటండి, అసలు వచ్చినవాడు వెనక్కి వెళతాడా అని అన్నాను హుషారుగా. అనుకోకుండా ఆ మాటలు అలా వెలువడ్డాయి. అలా అన్నావు బాగుంది, నిజమైన మాట చెప్పావు. నేను అదే అంటూ ఉంటాను మా అమ్మాయితో. అయినా ఒకటే చెప్తాను, మనసులో పెట్టుకో, దానికి గుండె ధైర్యం నాకు కూడా లేదనుకో అని అన్నాడు. ఇంతలో లోపలి నుంచి పని మనిషి వచ్చింది. నీళ్లు తోడాను బాబు అని అంటూ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని భోజనాల ముందు కూర్చునేటప్పటికీ తర్వాత అరగంట పట్టింది. ఈ అరగంట నేను చేస్తున్న పనుల మీద కంటే ఆమె అందమైన కళ్ళ కోసమే నా కళ్ళు ఆత్రంగా వీక్షిస్తున్నాయి. నేనొచ్చేటప్పటికి భోజన హాల్లో టేబుల్ మీద అన్నీ అమర్చే ఉన్నాయి. రఘునందనం గారు నన్ను చూస్తూనే లేచొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. అటు చెంచల కూడా వచ్చి నా ఎదురుగా కూర్చుంది. ఆమెను చూస్తూ ఉంటే, ఆమె కళ్ళను చూస్తూ ఉంటే ఎప్పటినుండో తిండి కోసం తహతహలాడుతున్న నేను ఆకలి కూడా మర్చిపోయాను. ఎంత కాలమైనా నిద్ర మానేసి కూర్చొని చెంచల కళ్ళ లోపలి అమృతం నాకు అన్న పానీయాలు. ఈ రోజున వంటంతా స్వయాన చెంచలే చేసింది. అసలు ఎవరైనా అతిథులు వస్తే ముందు చెంచలే వంటింట్లో కూర్చుంటుంది అని అన్నారు. పో నాన్న, మీరు మరీ అంటారు అని చిలిపిగా నవ్వింది. చూసావా శేషగిరి, స్త్రీకి సిగ్గే సింగారమన్నారు. ఇప్పుడు చూడు మా అమ్మాయిని. ఆయన కళ్ళు గర్వంతో మెరిసిపోతున్నాయి. చెంచల ముఖం సిగ్గుతో మరింత ఎర్రబడింది. అసలు సిగ్గుకే చెంచల వలన అంత అందం తెస్తుందని చెప్పాలి. హుషారుగా ముందుకు జరిగాను. ఇదిగో, మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వంత పాడుకుంటూ కూర్చుంటే నేను కంచం ముందు నుండి లేచిపోయేది ఖాయం అని అంది. అబ్బబ్బా, ఆ పని మాత్రం చేయకు, ఇక చూసుకో, మీ నాన్నంటే ఎంత బుద్ధిమంతుడో నిరూపిస్తాను. అయ్యా శేషగిరి గారు, నా నోటికి మా చెంచల తాళం బిగించింది. కాస్త మీరు కూడా కట్టడిలో ఉండకపోతే మీకేదో శిక్ష విధిస్తుందన్నమాట అని పక్కున అన్నం కలుపుకొని తినసాగారు. తల వంచుకొని క్షణం సవరించి ధైర్యం చేసి అన్నాను, చెంచల విధించిన ఏ శిక్షనైనా సరే స్వీకరించేందుకు తయారుగా ఉన్నాను. అందుకు భయపడి నేను చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పకుండా ఊరుకోను. క్షణక్షణానికి చెంచల నాకు దగ్గరవుతుంది అని అనిపించింది. ఆమె మీద తెలియని అధికారం కూడా నాలో గూడు కట్టుకుంటుందేమో అనిపించింది. అయితే తింటున్న అన్నం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంది. ఆమె తల తిప్పి సూటిగా చూస్తూ సమాధానం చెప్తే ఎక్కడ చూపు మరల్చుకుంటుందో అని కొన్ని క్షణాల వరకు నేను సమాధానం చెప్పకుండా అలా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. ఏదో తెలియని శక్తి నన్ను చుట్టుముట్టింది. బాహ్య జ్ఞానాన్ని మర్చిపోగా ఈ ప్రపంచంలో ఒక చిన్న ముఖమే నాకు దృష్టి పదంలో కనపడుతుంది. చూపు మరల్చుకోలేకపోయాను. ఆమె కళ్ళను చూస్తూ అలాగే కూర్చుండిపోయాను. అదేమిటి అని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కొయ్యబొమ్మలా కూర్చుండిపోయారు అని అంది. చెంచల, నేను నీకు సమాధానం చెప్పలేను. నువ్వే శిక్ష విధించినా అనుభవించేందుకు సంసిద్ధుణ్ణి అని అన్నాను. సరే, మీరేం చెప్తున్నారో మీకే అర్థం కావటం లేదు. ముందు భోజనం చేయండి, తర్వాత తీరికగా చెప్దురు గాని అని పక్కున నవ్వింది. నేను స్మృతిలోకి వచ్చి సిగ్గుపడ్డాను. తలెత్తి పక్కన చూస్తే రఘునందనం గారు లేరక్కడ. నాన్నగారు? నా ప్రశ్న సగంలో ఉండగానే ఆయన లేచి వెళ్ళి పావుగంటైంది అని మరొకసారి నవ్వులు కుమ్మరించింది. ఆతృతతో చేతి గడియారం చూసుకున్నాను. నేను భోజనానికి కూర్చొని అప్పటికే పావుగంటయింది. నా తల సిగ్గుతో కుమిలిపోయింది. ఆయన దృష్టిలో నేను దిగజారిపోవటానికి అంతకంటే జరగాల్సిందేముంది? చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేశాను. చాలా రోజుల తర్వాత ఈ రోజుల్లో నేను చెంచల ముఖంలో నవ్వులు చూశాను. శేషగిరి, నేను అదృష్టవంతుణ్ణి. నిజంగా ఈరోజు నాకు సుదినం అని అన్నారు. ఉలిక్కిపడి పక్కకు తల తిప్పి చూస్తే అద్దం ముందు నిలబడి పక్క పలుకులు తింటున్న రఘునందనం గారు కంటపడ్డారు. అమ్మా చెంచల, శేషగిరికి తమ్మలపాకులివ్వు అని అన్నారు.
మరుక్షణంలోనే చెంచల అక్కడ ప్రత్యక్షమైంది. చేతిలో ఆకులు మొదలైన సామాగ్రితో నిండినటువంటి వెండి పళ్ళెంతో. ఆమెను చూస్తూనే చిరునవ్వు నవ్వాను. సమాధానంగా నవ్వింది. ఆ నవ్వులో తెలియని ఉత్సాహాన్ని వాళ్ళకి కలిగించింది. నన్ను ఆ గృహంలో అత్యున్నత స్థానంలో ఉంచింది. అసలు ఆ స్థానం నాదేనా? ఒక్క క్షణం అమాయకపు ప్రశ్న. మరుక్షణంలోనే ఆ ఉన్నత స్థానానికి నేను తగుదునా అని నన్ను సవాల్ చేస్తూ ఇంకొక ప్రశ్న. ఏమని చెప్పగలనురా బాబు? నన్ను నేనే మర్చిపోయాను. అక్కడుంది, ఆ చెంచల ముందు ఉంది ఆ శేషగిరి కాదు, ఎవరో ఏ లోకానికి చెందినవాడో కూడా తెలియని వ్యక్తి. నిజంరా చెంచల, అసలు ఆమె కళ్ళే అలాంటివి. కళ్ళు కాదురా బాబు, అవి అయస్కాంతాలు. రఘునందనం గారు చిన్నగా దగ్గారు. ఆయన దగ్గుకు నేను ఉలిక్కిపడ్డమాట వాస్తవమే. అంతేకాదు, తత్తర పడ్డాను కూడా. తల వంచుకొని వచ్చి తప్పు చేసినా తగ్గటం లేదు. నేను ఏ పని మీదైతే ఆ ఊరొచ్చానో అది కూడా నాకు ఆ క్షణంలో గుర్తులేదు. నేను సర్వాన్ని మర్చిపోయి చెంచల అనే ప్రపంచంలో అనంత వ్యాప్తమైన వెలుగులయ్యాను. నీటిలో రాయి విసిరినట్లు నా ఆలోచనల తలుపు తీశాను. రఘునందనం గారు, ఆయన తలుపు తీసి నన్ను చూస్తూనే, నిన్ను ఈ సమయంలో అనవసరపు మాటలతో విసిగించదలుచుకోలేదు. శేషగిరి, ఒక మాట చెప్పు, నీకు చెంచలను వివాహం చేసుకోవటం ఇష్టమేనా అని అన్నారు. ఆ ప్రశ్నకు నేను ఉక్కిరి బిక్కిరయ్యాను. ఉత్సాహం, సంతోషం సముద్ర తరంగాలు నాలుగు ఉవ్వెత్తున లేవగా నన్ను నేనే మర్చిపోయాను. ఏమిటిది, కళా నిజమా? సామాన్య ఇంజనీర్ని నేను. నన్ను జమీందారులైన రఘునందనం గారు అతిలోక సౌందర్యవతి అయినటువంటి తన కూతురు, తన ఆస్తికి సర్వాధికారుడిగా ఒక్క పూట పరిచయంతోనే నా ముందు వెనకాల ఆలోచించకుండా భర్తగా ఎన్నుకోవటంతో నేను ముందుగా ఆశ్చర్యపోయాను. వెలుగులు విరజిమ్మే కళ్ళతో అందుకు నేను తగుదునా అని అన్నాను. నా గొంతు తడబడింది. రఘునందనం గారు అత్యంత ఆహ్లాదాన్ని వ్యక్తపరుస్తూ నా భుజాన్ని తట్టి, నాకు కావలసింది హోదా, ధనం కాదు శేషగిరి, మంచి మనిషి అంతే అని నా చెయ్యి పట్టుకుని వడివడిగా లాక్కెళ్లారు. ఆయన వెంట నన్ను నేను మరచి హాల్లోకి వెళ్ళాను. అప్పటికే బంగారు బొమ్మ అడుగులు నాకు తెలియకుండానే ముందుకు పడుతున్నాయి. కళ్ళల్లో కాంతి దేదీప్యమానంగా పెరుగుతుంది. ఒకవైపు ఏదో అర్థం కాని శక్తి నా మీద తడబాటుగా వణుకుతుంది. ఆమె చిన్నగా నవ్వింది. ఆనందంతో నేను కూడా నవ్వాను. ఆమెను పొందబోతున్న గర్వంతో మరొక అడుగు ముందుకు వేశాను. ఆమె చేప కళ్ళు రెపరెపలాడిస్తూ నాన్నగారు అని అంది. కళ్ళెత్తి గొనుగుతున్నట్లుగా కలవరపడుతూ వెనుతిరిగాను. ఆ తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి మంచం మీద నడుం వాల్చాను. ఆ తర్వాత ఎప్పుడు నిద్ర పట్టిందో నాకు తెలీదు. సూర్యుడు కళ్ళల్లోకి సూదులతో పొడుస్తుండగా ఎవరో హడావుడిగా నన్ను లేపుతూ నిద్రలో నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. చెంచలై ఉంటుంది అని అనుకుంటూ. కాదు, ఎవరో కొత్త వ్యక్తి. ఎవరు అని అడిగాను తలెత్తి. ఎందుకో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, తలపోటు పుడుతుంది, శరీరానికేమో గట్టిగా ఒత్తుకుంటున్నాయి. బోజరగా ఉన్న కళ్ళను రెండు చేతులతో తుడుచుకుంటూ మరింత తీక్షణంగా చూశాను. ఏమిటిది, నిజమా? నాకు కళ్ళు తిరిగాయి. సర్వం అయోమయమైంది. నేనెక్కడున్నాను? బూజు పట్టి గబ్బిళాలు ఎగురుతూ కంపు కొడుతున్న నల్లటి విరిగిన గోడల నడుమ, రాళ్లలో, దుమ్ములో, ధూళిలో, కటిక నేల మీద భయంతో గుండె ఆగినంత పనైంది. రాత్రి నేను గడిపింది భగవాన్. ఒక్క ఉదుటున బయటికి దూగి భగవాన్ అని మనసులోనే భయపడి గేటు దాటి రోడ్డు మీద నిలబడ్డాను. వెనుతిరిగి చూస్తే ఏముంది? ఊరికి కొద్ది దూరంలో కొన్ని దశాబ్దాల నుండి ఉపయోగించకుండా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత రెండంతస్తుల మేడ, అక్కడక్కడ విరిగిపోయిన కాంపౌండ్ వాల్, చెదలు పట్టిన గేట్లు, అర్థం పర్థం లేని గోడలు, పొట్ట చెట్లతో నిండిన ఆవరణంతా. నేను గడిపింది ఈ బంగళాలోనా? కళ్ళు గిర్రున తిరిగాయి. నన్ను నిద్రలేపిన ఆ వ్యక్తులు బయటికొచ్చారు. కాస్త సంశయిస్తూ అడుగు ముందుకు వేసి అడిగాను, మీరెవరు అని. అందులోని ఒక వ్యక్తి, వీరు ఈ ఊరి కరణం గారు అని అన్నాడు. నాకు అర్థం కాలేదు. చిన్నగా నాకు దగ్గరగా వచ్చి నా భుజం మీద చెయ్యి వేస్తూ, గాబరా పడకండి,
ఇంటికి వెళదాం పదండి అని అన్నారు. ఎండాకాలం అవటంతో 8 గంటలకి ఎండ తీక్షణ రూపం దాల్చింది. గాలి తన శక్తిని చూపిస్తూనే ఉంది. తల వంచి ఒక్కసారి నన్ను నేను చూసుకున్నాను. ప్యాంటు చొక్కా మట్టి కొట్టుకొని పోయింది. అక్కడక్కడ చిరుగులు కూడా నన్ను హేళన చేస్తూ కనపడుతున్నాయి. ఇంకా నాకు గుండెదడ తగ్గలేదు. ఎగిరిపడే ఉచ్ఛ్వాస నిశ్వాసలే అందుకు నిదర్శనం. అటు కాళ్ళు చేతులు కూడా రాత్రి సంఘటనలో గుర్తుకు తెస్తూ వణుకుతున్నమాట వాస్తవమే. బెదిరిపోతున్న కాళ్ళతో ఆ పడిపోతున్న పాత కొంపని చూస్తున్న నేను పదండి అన్న కరణం గారిని చిన్నగా అనుసరిస్తూ అడుగులు వేయసాగాను. పొద్దున్నే స్టేషన్ మాస్టర్ గారు పంపిన పెట్టె చూసి ఆశ్చర్యపోయాను అని అంటూ కరణం గారు చెప్పసాగారు. మీరు ఆ రాత్రి బయలుదేరి మా ఇంటికి వచ్చారని బెడ్డింగ్ తీసుకొచ్చిన వాడు చెప్పాడు. వాడి మాటలు ఎలా కాదనేది? నాకేమీ పాలు పోలేదు. స్టేషన్ మాస్టర్తో మా ఇంటికి అని చెప్పి బయలుదేరారు. మీరెక్కడికి వెళతారు? అందున ఇక్కడ మీకు ఇంకెవరు తెలుసునని వెళతారు? బాగా ఆలోచించాను. చటుక్కున ఈ బంగ్లా సంగతి తెలిసే వచ్చాను. ఇంత క్రితం కూడా 1-2 సంఘటనలు ఇలాగే జరిగాయి. అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా మా ఇద్దరు పాలేర్లను వెంట పెట్టుకొని ఇలా వచ్చాను అని అన్నారు కరణం గారు. ఆయన చెప్తుంది ఏమిటో అర్థం కాలేదు. ఇంకా చెంచల కళ్ళే నా ముందు తడపడుతున్నాయి. రఘునందనం గారి నెక్కపడుచుకున్న తెల్లటి జుట్టు నన్ను నిక్కు నిక్కు చేస్తుంది. మొహాన పట్టిన చెమటలు చేతులతో తుడుచుకుంటూ కరణం గారిని అడిగాను. ఆ బంగ్లా గురించి నాకు చెప్తారా? ఎందుకలా అయింది? దాని వెనుక కథేమిటి అని. అసలు దెయ్యాలంటే నమ్మకం లేని నాకు ఇది జీవితంలో మరవలేని సంఘటనే. నా భావాలకు గొడ్డలు పెట్టు. ఇది ఒక కథ శేషగిరి గారు. 15 సంవత్సరాల క్రితం జరిగిన కథ అని అన్నారు. మీరు టూకీగా చెప్పినా అర్థం చేసుకోగలను. ఎలాగంటారేమో. మీకు జీవించుండగా ఆ వ్యక్తులతో పరిచయం ఎలా కలిగిందో నాకు వాళ్ళతో అలాగే పరిచయం కలిగింది. అయితే చచ్చిపోయిన తర్వాత అనుకోండి. ఇద్దరూ చచ్చిపోయారని ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే అందులో ఎవరు బతికున్నా ఆ కొంప ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదు. అందున నగ్న సత్యం లాంటిది మరొకటి కూడా ఉంది. మనుషులు చస్తే కానీ దెయ్యాలవుతారు. ఈసారి కాస్త గట్టిగానే నవ్వాను. ఆయనది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు బాబు. ఆయన చెప్పలేదు కూడా. కానీ 15 ఏళ్ల క్రితం కాబోలు 8 సంవత్సరాల కూతురితో ఈ ఊళ్ళో కాలు పెట్టారు. ఆ రోజుల్లోనే 1 సంవత్సరంలోగా అత్యంత అధునాతనంగా ఈ బంగళాను కట్టించారు. నేను ఊరి కరణాన్ని కాబట్టి సహజంగానే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగింది ఏమిటయ్యా అని అంటే ఆయనది ఆయన భార్యది ఒక కులం కాదని, అందువలన కులం వాళ్ళంతా తనను వెలివేశారు అని, ఇంతలోనే భార్య అకస్మాత్తుగా మరణించిందని, ఆ బంధువుల సూటిపోటి మాటల నుండి, గతించిన భార్య స్మృతుల నుండి తప్పుకునేందుకు గాను ఆ భార్య వలన కలిగిన ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుని ఎన్నో మైళ్ళ దూరం వచ్చేశాడని ఆయన మాటలు వింటే నాకు జాలేసింది. ఆయన మాటల్లో తరచూ కళ్ళ వెంట నీరు తిరుగుతూనే ఉండేది. ఎంత బాధతో ఇక్కడికి వచ్చాడో అని అనుకుంటూ ఉండేవాడిని. అవన్నీ మర్చిపోయి మనస్థిమితం పొందాలని ఇక్కడికి వచ్చాను. కానీ పాపం విధి లిఖితం ఎవరు తప్పించగలరు? ఏమైంది? ముందుకు వంగి ఆసక్తిగా అడిగాను. ఈ ఊరొచ్చిన సంవత్సరంలోగా అనుకుంటా. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కూతురు పుట్టినరోజు పండుగ. ఊరి పెద్దలను మమ్మల్ని కొందరిని విందుకు ఆహ్వానించారు. అయితే విందు జరగకుండానే ఆ ఇంటి వెలుగు ఆరిపోయింది. ఆ రోజే అది చీకటి కొంపగా మారిపోయింది. ఎన్నో ఊహలతో వచ్చిన ఆయనకు ఆ రోజుతో సర్వం చీకటైపోయింది. అంత క్రితం రోజు ఉన్న వెలుగు తర్వాత ఎన్నడూ ఆ గృహంలో నేను చూడనే లేదు. కరణం గారు చెప్పుకుపోతూనే ఉన్నారు. ఆయనే కాదు, ఎవరైనా అలాగే అయి ఉండేవారు. జరిగిన దుర్ఘటన చెప్తాను వినండి. ఆ రోజు ఆ అమ్మాయి జన్మదినం అని అన్నాను కదా. ఉదయాన్నే నిద్రలేస్తూ పని మనిషి తలంటూ పోసింది. కొత్త బట్టలు వేసింది. ఆయనే స్వయంగా అద్దాల బిరువ తీసి బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను బయటికి తీశారు. అవన్నీ శ్రద్ధగా ఒక్కొక్కటి అమ్మాయికి అలంకరించసాగారు. నేను చూశాను కదా అమ్మాయిని.
పచ్చటి శరీరం మీద సొమ్ములు దగదగా మెరిసిపోతున్నాయి. మెడ కనపడకుండా నగలు వేశారు. చేతికి అరవంకీలు, నడుముకి వడ్డాణం. ఇంతకీ ఏమైందో చెప్పనేలేదు అని అడిగాను ఆదుర్దాగా, ఆలస్యాన్ని భరించలేక. తర్వాతేముంది? అన్ని సొమ్ములు పెట్టుకుని అత్యంత ఉత్సాహంతో ఆడుకుంటున్న ఆ అమ్మాయి మాయమైపోయింది. ఆ రోజుకి ఈ రోజుకి అది విచిత్రంగానే ఉండిపోయింది. మొదట్లో ఆ సొమ్ములకు ఆశపడి ఎవరో అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటారు అని అనుకున్నాము. కానీ సొమ్ములు పోతే పోయాయి కదా, ఏనాటికైనా అమ్మాయి తిరిగి రావాలి కదా. ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ సొమ్ముల కోసం ఎత్తుకెళ్ళిన వాడే చంపి ఆ పిల్లని ఎక్కడో పారేశాడు అని అనుకున్నా సరే, శవం కూడా ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తర్వాత 6 నెలలకనుకుంటా. ఆ దిగులుతోనే ఆయన కూడా కన్నుమూశారు. అంతే, ఆ భవంతి గతి ఇలా అయిపోయింది. ఒక నిట్టూర్పు విడిచాడు. ఆయన పేరు ఆసక్తిగా అడిగాను. రఘునందనం గారు. ఆ అమ్మాయి పేరు చెంచల. చెంచల అని పిచ్చిగా గొణిగాను. ఊరి మొదట్లో కరణం గారు నా కోసం నిర్ణయించిన గృహం అన్ని విధాల అనుకూలంగా ఉండటంతో మా జనరల్ మేనేజర్ కోరినట్లుగా టెలిగ్రామ్ ఇచ్చాను. దానికి సమాధానంగా 3 రోజులకు ఆఫీస్ ఫర్నిచర్తో సహా జూనియర్ ఇంజనీర్లు మొదలైన వాళ్ళంతా ఇక్కడికి వచ్చేశారు. నాకు తెలిసిన ఒక విచిత్రం ఏమిటంటే, నన్నంతగా కలిసివేసేలా ఆ దెయ్యాల కొంప కూడా. మా కంపెనీ సేకరించిన స్థలంలో ఒక భాగమని, కంపెనీ ప్లాన్ ప్రకారం ఆ ఇంటిని పూర్తిగా పడగొట్టించాలి. ఎందుకంటే సరిగ్గా అది అన్నింటికీ అడ్డంగా మాకు కట్టబోయే ఫ్యాక్టరీకి మధ్యలోకి వచ్చింది. దానివలన తప్పలేదు. నాకెందుకో ఆ మేడను పడగొట్టాలంటే చాలా బాధగా అనిపించింది. చీకటి పడగానే రఘునందనం గారు గుర్తుకు రాసాగారు. వారి చివర ఆశలకు చిహ్నమైన దారిని తుదముట్టించాలంటే నాకు కాస్త కష్టంగానే ఉంది. కానీ ఏం చేయగలను? అధికారుల నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. నా భావాలు ఎలా ఉన్నా పాటించటం నా విధి. అందున నేల చదును చేయించి ముందుగానే గోడలు పడగొట్టాలి అని నిర్ణయించారు. గుబురుగా భయంకరంగా ఎన్నో సంవత్సరాల బట్టి ఆ మేడనంటి పెట్టుకొని ఉన్న చెట్లను, పెచ్చురాళ్లతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న గోడలను మొక్కలు చేసేందుకు గాను 100 మంది కూలీలకు 10 రోజులు పట్టింది. రాళ్ళు, సున్నం తీసుకొని వెళ్ళి దూరంగా ఉన్న గుట్టలో పోశారు. కొట్టిన చెట్లను వేలం వేయగా 100 రూపాయల దాకా కంపెనీకి ఆదాయం వచ్చింది. ఇక నేల మీద 1 అడుగు ఎత్తున ఉన్న ఇంటి ఫౌండేషన్ చేయించాము. ఆ ఉదయం దానిని కూడా చదును చేద్దాం అనే సంకల్పంతో అక్కడ తిరుగుతూ ఉంటే అకస్మాత్తుగా నా దృష్టి ఒక చెక్క పలక మీద పడింది. అక్కడ నేలలో ఒక గది ఉన్నట్లుగా అనిపించింది. కూలీలను పిలిపించి తలుపులను బలవంతంగా లాగించాను. పైభాగమంతా చిన్నగా జాగ్రత్తగా లోపలికి బాగా వెలుతురు పడేంత వరకు పగల కొట్టించాను. లోపలికి చూస్తూనే నేను హడలిపోయాను. నా ఆశ్చర్యానికైతే అవధులే లేవు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. లోపల ఒక ఎముకల గూడు మనిషి ఆకారంలో పేర్చబడి ఉంది. దాని మెడరెండా బంగారు సొమ్ములు, చేతి భాగంలో కట్టె వంకీలు, తళతళ మెరిసే గొడ్డల మీద అక్కడక్కడ చిరిగిన నడుము ఉండవలసిన ప్రదేశంలో బంగారు వడ్డాణం. ఇక నేను రాయలేనురా కన్నా. ఇట్లు శేషగిరి. కథ సమాప్తం. హాయ్ అండి. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.